బ్రెజిల్లో మినాస్ జెరాయిస్ రాష్ట్ర హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సావో పాలో నుంచి బహియా రాష్ట్రంలో విటోరియా డా కాంక్విస్టాకు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దేశంలో దాదాపు 20 ఏళ్లలో జరిగిన అతి పెద్ద రోడ్డు ప్రమాదం ఇదేనని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా స్పందించారు. దీనిని భయంకరమైన విషాదంగా అభివర్ణించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బ్రెజిల్ రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రెజిల్లో మినాస్ జెరాయిస్ రాష్ట్ర హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సావో పాలో నుంచి బహియా రాష్ట్రంలోని విటోరియా డా కాంక్విస్టాకు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. దేశంలో దాదాపు 20 ఏళ్లలో జరిగిన అతి పెద్ద రోడ్డు ప్రమాదం ఇదేనని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా స్పందించారు. దీనిని భయంకరమైన విషాదంగా అభివర్ణించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.